ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రేక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. Indian skill force is contributing so much to the American economy. ఇప్పటివరకు మనం వెళ్ళిన అమీర్పేట బ్యాచ్ ఏవైతుందో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళందరూ కూడా కొంచెం వాళ్ళ ఆశ్రమే నీళ్లు పోసుకోవాలి. ట్రంప్కి అంత మొండిగా డెసిషన్స్ తీసుకున్నా చైనాతో వెరీ క్లియర్ కామర్స్ ఇష్యూ ఉంది. చైనా అంత అడమెంట్ గా వై ఇస్ లైక్ ఇండియా నాట్ ఏబుల్ టు స్టాండ్? మన ఇండస్ట్రీ అంతా కూడా విదేశీ ఇండస్ట్రీ. ట్రంప్ పెట్టిన రిఫార్మ్స్ ఎవరికి ఉపయోగకరంగా లేవు. మన తెలుగు వాళ్ళ సక్సెస్ ఏంటి తెలుసా? పుష్ప 2 కలెక్షన్స్, బాహుబలి 2 కలెక్షన్స్, బాహుబలి 1 కలెక్షన్స్, దాని గురించి చర్చించుకోవడం మన సక్సెస్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని క్వశ్చన్ చేయొద్దు కదా. నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయే స్థితిలో ఉన్నాం మనం ఉన్నాం కదా. చూడు, ఒక్కవైపే చూడు, ఇంకోవైపు చూడాలనుకోకు. ఇది మీ అందరికీ బాగా తెలిసిన డైలాగే అయినప్పటికీ కూడా ఐ రియలీ విష్ ఇండియన్స్ అందరం ఒకే స్టాండ్ మీదకి వచ్చి ట్రంప్కి మన పవర్ ఏంటో ఈ స్టైల్లో చెప్పాలనిపిస్తూ ఉంటుంది. బికాస్ దోస్ రిఫార్మ్స్ వాట్ హీ హాస్ బిన్ ఇంట్రడ్యూస్డ్ ఆర్ వీసా మీద రెస్ట్రిక్షన్స్ కానీ ఈ అంశాలన్నిటినీ ఇండియా అండ్ యుఎస్ ఈ టైజ్ ఏదైతే ఉన్నాయో బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమిక్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఎవర్ XYZ రీజన్స్ ఇవన్నీ ఎలా ఎఫెక్ట్ అవుతాయి లేదా ఎఫెక్ట్ అవుతాయన్న భ్రమలోనే మనం బతుకుతున్నామా? వుడ్ ఇట్ రియలీ ఆర్ సీరియస్లీ మేక్ ఎనీ సెన్స్? ఈ టాపిక్స్ గురించి మాట్లాడడానికి లెట్ మీ ఇంట్రడ్యూస్ ది గెస్ట్ టు యూ ఫస్ట్. ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ అని కాదు. బీట్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్, హీఈస్ దేర్. బీట్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్, హీఈస్ ఆల్వేస్ దేర్. అండ్ బీట్ అబౌట్ జియో పాలిటిక్స్, హీ సేస్ తన కంటే బెస్ట్ ఇంకొకళ్ళు లేరు అని. అండ్ అబ్సల్యూట్లీ ఇస్ వాట్ ఐ ఆల్సో ఫీల్. లెట్ మీ టేక్ ది ప్రివిలేజ్ టు ఇన్వైట్ ఆర్ గెస్ట్ ఫర్ ద షో టుడే. అనిల్ ఏకేవి గారు ఉన్నారు. హలో అనిల్ గారు. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. అసలు జియో పాలిటిక్స్లో మీకున్నటువంటి ఏమంటారు వాస్ట్ నాలెడ్జ్ ఇస్ లైక్ ఐఎమ్ టోటలీ ఫ్లాట్ ఫర్ ఇట్ సార్. అది మీరు ట్రావెల్ చేసిన విధానం కావచ్చు, మీరు వర్క్ చేసినటువంటి మీ పాస్ట్ ప్రయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ వల్ల కావచ్చు, వాట్ ఎవర్. బట్ ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేయడానికి నాకు మీరే పర్ఫెక్ట్, మీతోనే కరెక్ట్ అని అనిపించింది. అండ్ దట్స్ ద రీజన్ వీ హెవ్ బిన్ టాకింగ్ నౌ. సో సార్, ఇండియన్ స్కిల్ ఫోర్స్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ సో మచ్ టు ది అమెరికన్ ఎకానమీ. అబ్సల్యూట్లీ. ఈ నేపథ్యంలో రెస్ట్రిక్షన్స్ ఆన్ వీసా, H1B రిఫార్మ్స్, ట్రంప్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసినటువంటి వీటి దృష్ట్యా how are it going to be affected? What would you have to say about it? It is very positive, the visa restrictions or Trump new immigration policy regimes, all are positive for Trump only. Yes. So he wanted to take the best quality from India. అతనికి మన దగ్గర నుంచి బెస్ట్ క్వాలిటీని తీసుకొని వెళ్ళే ఉద్దేశం ఉంది. సో ఇప్పటివరకు మనం వెళ్ళిన అమీర్పేట బ్యాచ్ ఏవైతుందో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళందరూ కూడా కొంచెం వాళ్ళ ఆశ్రమే నీళ్లు పోసుకోవాలి. సో హీఈస్ నౌ వెరీ క్లియర్ దట్ హీ వాంట్ ది క్వాలిటీ ఇమ్మిగ్రేషన్స్. ఒకటి. రెండోది, ట్రంప్ హిమ్సెల్ఫ్ ఈజ్ చాలా బిజినెస్ మ్యాన్, బిజినెస్ పర్స్పెక్టివ్ ఇవన్నీ ఈ దృష్టికోణంతో చూడడం మానేస్తే you find Trump is a very clear statesman. He is a very clear nationalist. Correct. And he is a man who is looking at from his internal security perspective. Absolutely. So atanu రాగానే చేసింది పెంటగాన్ ని స్ట్రాంగ్ చేసుకున్నాడు, CA ని స్ట్రాంగ్ చేసుకున్నాడు, వాళ్ళ డీప్ స్టేట్ ని స్ట్రాంగ్ చేసుకున్నాడు. He is now putting lot of tariffs across the globe. Now immigration policies tight చేశాడు. So అతనికి ఏం మర్సీ లేదు ఈ విషయంలో. He is merciless. I mean, it's very brutal in terms of imposing his ideologies and landmark decisions. So that way it is a benefit to Trump. So you cannot all ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు యూఎస్కి వెళ్ళడానికి. కానీ సార్, అంటే మనం ఇప్పుడు ఇండియన్స్ కాబట్టి వీ హ్యావ్ దట్ ఫీలింగ్ ఆఫ్ నేషనాలిటీ. ఇండియన్స్ అని పంపించేస్తారా, ఇండియాతో ఇట్లా ఆడుకుంటాడా అని అనిపిస్తుంది. కానీ బట్ అదర్వైజ్ ట్రంప్ ఆల్వేస్ హ్యాడ్ దిస్, యాజ్ యూ సెడ్, హిస్ మర్సిలెస్లీ, హిస్ బ్రూట్లెస్లీ ఇన్ ఫర్ హిస్ కంట్రీ. అమెరికా ఫస్ట్ ఈస్ హిస్ స్టాండ్ ఆల్వేస్. ఏది ఏమైనా సరే అమెరికా ఫస్ట్, అమెరికన్స్ ఫస్ట్. అమెరికా ఫస్ట్ అనే థియరీ ఇప్పుడు లేదు. మనకు 17th century నుంచి, లేట్ 17th century నుంచి అమెరికా ఫస్ట్ అనే ఉంది. ఫస్ట్ కోల్డ్ వార్ తర్వాత అమెరికా ఎప్పుడైతే యాజ్ అ నేషన్ గా ఫామ్ అయిపోయిందో, అంటే ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత, ఫస్ట్ కోల్డ్ వార్ అండ్ ఫస్ట్ వరల్డ్ వార్, అమెరికాలో చాలా కోల్డ్ వార్ జరిగాయి. అండ్ లెట్స్ టేక్ అందరికి తెలిసింది ఫస్ట్ వరల్డ్ వార్ అనుకుందాం. వాళ్ళు హిరోషిమా, నాగసాకి మీద ఎప్పుడైతే బాంబింగ్ చేశారు, హ్యారీ ట్రూమాన్, అప్పుడే వాళ్ళు అమెరికా ఫస్ట్ అని స్టాండ్స్ తీసుకున్నారు. ప్రపంచ యుద్ధాన్ని చూసిన అతిపెద్ద అగ్రరాజ్యం అది. They have not called it, but they have finished it. ప్రపంచ యుద్ధాన్ని ఫినిష్ చేసిన నేషన్ అది.
ఓ 2 బాంబులు వేశారు. వాళ్ళ పర్ల్ హార్బర్ దెబ్బతిన్న తర్వాత దే వెంట్ అండ్ బాంబ్డ్ హిరోషిమా నాగసాకి 1945 ఆగస్ట్ 6th and 8th. సబ్సిక్వెంట్గా వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే అమెరికా ఫస్ట్. మనం ఈ భూమండలం మీద సర్వైవ్ కావాలంటే జర్మనీని ఎదుర్కోవాలనుకున్న అప్పటికి చైనా లేదు, ఆర్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ని ఎదుర్కోవాలనుకున్న బ్రెజిల్, అర్జెంటీనా వాళ్ళకి చాలా పెద్ద శత్రువులు. ఆ టైంలో వాళ్ళని ఎదుర్కోవాలనుకున్న, లేకపోతే యూకేని అప్పటికి వెరీ స్ట్రాంగ్ కంట్రీ బ్రిటన్, వాళ్ళని ఎదుర్కోవాలనుకున్న, లేదా ఆ టైంలో ఉన్న పోర్చుగల్ కానివ్వండి, లేకపోతే స్పెయిన్ కానివ్వండి, ఫ్రాన్స్ని కానీ వీళ్ళని ఎదుర్కోవాలనుకున్నా దే హ్యావ్ టు టేక్ అమెరికన్ ఫస్ట్ స్టాన్స్. సో అమెరికన్ ఫస్ట్ స్టాన్స్ ఆ రోజే తీసుకున్నారు వాళ్ళు. ఓకే. సో వెన్ దే హ్యావ్ టేకెన్ ది స్టాన్స్ ఆఫ్ అమెరికా ఫస్ట్ అండ్ దేర్ కంటిన్యూయింగ్ ఇట్. నౌ ఈ ప్రాసెస్లో ఏమైంది, మీకు ఒక్కొక్క రాష్ట్రపతి అంటే ఒక్కొక్క అధ్యక్షుడు ఒక్కొక్క నిర్ణయాలు తీసుకున్నాడు. అక్కడ కొన్ని కెనడీ వచ్చాడు, సంస్కరణలు తేవాలనుకున్నాడు, కెనడీని అర్ధాంతరంగా చంపేశారు, హీఈస్ గాన్. రొనాల్డ్ రీగన్ వచ్చాడు, రొనాల్డ్ రీగన్ కొన్ని రిఫార్మ్స్ డిసిషన్స్ తీసుకున్నాడు, తర్వాత ఆయన రిటైర్ ఆయన వెళ్ళిపోయారు. దాని తర్వాత వీ హ్యావ్ సీన్ ఒబామా. ఆ టైంలో మొత్తం ప్రపంచం ఉత్పాదన జరిగింది ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్ ప్రైమ్ క్రైసిస్. దే లాడ్ ఆఫ్ మనీ, ఆయిల్ మనీ యూఎస్కి వెళ్ళడము, అదంతా కూడా యూఎస్ బాండ్స్లోకి వెళ్ళడము సబ్ ప్రైమ్ అంటే వాళ్ళు బారింగ్ రేట్ కన్నా మీకు ఎవ్రీబడి నోస్ దట్. వాళ్ళ ఆ క్రైసిస్లోకి వెళ్ళడము. దెన్ ఒబామా కేర్ ఇలాంటివన్నీ తీసుకొచ్చారు, బెయిల్అవుట్ ప్యాకేజ్ పెట్టారు. దెన్ వాళ్ళ ప్రమేయం లేకుండా ఇన్వాలంటరీలీ దే మేడ్ దర్ ఎకానమీ యాజ్ అ పేపర్ ఎకానమీ. నిక్సన్ టైం నుంచి యూఎస్ ఇస్ ఇన్ వాట్ యు కాల్ ఇస్ బికమ్ మోర్ ఆర్ లెస్ పేపర్ ఎకానమీ. యుద్ధ వాతావరణం ఎప్పుడు సృష్టించుకుంటూ వచ్చారు. నౌ ఫైనల్లీ వాట్ హ్యాపెండ్, ది ట్రాన్స్పరెన్సీ ఆఫ్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నంత వరకు ఇట్ ఈస్ అ పేపర్ ఎకానమీ. $50-60 trillion డెట్స్లో ఉన్న ఎకానమీ అది. సో అమెరికా కాంపౌండెడ్ మొత్తం ప్రపంచంలో ఉన్న అప్పులన్నీ వేసుకుంటే 30% అప్పు ఇస్ ఫ్రమ్ అమెరికా ఓన్లీ. 30% అమెరికా ప్రపంచ. హౌ డస్ ఇట్ క్లెయిమ్ టు బి లైక్ సూపర్ న్యాచురల్ పవర్ అని ఎట్లా ఫీల్ అవుతుందా? సూపర్ పవర్ ఎందుకు ఫీల్ అవుతుంది? సూపర్ గ్లోబల్ పవర్. సూపర్ గ్లోబల్ పవర్. వాళ్ళు గ్లోబల్ పవర్ కాబట్టి వాళ్ళు ఎందుకు గ్లోబల్ అవుతుందంటే వారు గ్లోబల్ పవర్. హౌ పవర్ కమ్స్, పవర్ ఎలా వస్తుంది మీకు? ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ ఎక్విప్మెంట్తోనే వస్తుంది. అంటే ఆస్తుల కన్నా అప్పులు తక్కువ ఉండాలి. ఆస్తుల కన్నా అప్పులు తక్కువ ఉన్నా సరే అప్పుల కన్నా ఎక్కువ ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అది దట్ మేక్స్ అమెరికా స్టాండ్ అవుట్ యూనిక్. ఎస్, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎక్కువ ఉన్నాయి. అమెరికా హెస్ గాట్ ఆల్ వార్ఫేర్ ఎక్విప్మెంట్ టాయ్స్ విత్ దమ్. సో వాళ్ళ దగ్గర లేని ఆయుధాలు అంటే ఏమీ లేవు. వాళ్ళు దాన్ని ఎప్పుడు ప్రయోగిస్తూనే ఉంటారు. ఐ థింక్ అందుకని నేను అనుకుంటా అంటే ట్రంప్కి అంత మొండిగా డెసిషన్స్ తీసుకున్నా దే ఆర్ ఆల్వేస్ సూపర్ కాన్ఫిడెంట్ దట్ దే హ్యావ్ ది బెస్ట్ ఈ వార్ఫేర్కి సంబంధించి దే ఆర్ ఆల్వేస్ ఇన్ హెడ్ కాబట్టి వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుందేమో అనిపిస్తుంది. వాళ్ళ కాన్ఫిడెన్స్ రావడానికి 3-4 కారణాలు ఉన్నాయి. వాళ్ళ తాలూకు డీప్ స్టేట్ సిఏఏ వెళ్ళని ప్రాంతం అంటూ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఎవరితో ఇష్యూస్ ఉన్నాయి, ట్రంప్కి ఇప్పుడు ఎక్కువ ఇష్యూస్ చైనాతో ఉన్నాయి. చైనాతో వెరీ క్లియర్ కామర్స్ ఇష్యూ ఉంది, ట్రేడ్ అండ్ కామర్స్ ఇష్యూ ఉంది. వాళ్ళు టారిఫ్ ఎక్కువ పెట్టింది చైనాకు. ఎందుకంటే ఇప్పుడు చైనా ఇఫ్ సపోజ్ చైనా ఈజ్ ఎక్స్పోర్టింగ్ క్లోజ్ టు అబౌట్ 3.9 trillion టు అమెరికా, వెరస్ అమెరికా ఈజ్ ఎక్స్పోర్టింగ్ 2.9 trillion. సో వాళ్ళ ట్రేడ్ డెఫిసిట్ ఆల్మోస్ట్ ఒక 30% ఒక చైనాతోనే ఉంది. సో డెఫినెట్గా వాళ్ళు చైనాని టార్గెట్ చేశారు, చైనా మీద టారిఫ్ పెట్టారు. దానికి కౌంటర్ టారిఫ్ చైనా కూడా పెట్టింది. మా వస్తువులు మీరు కొనకపోతే మా నష్టం లేదు, మాకు కొనుక్కోవాలంటే ఈ రేటుకు కొనుక్కోవాలని వాళ్ళు పెట్టారు. దే హ్యావ్ టేకెన్ ద స్టాండ్స్, దే ఆర్ ఆల్సో వెరీ స్ట్రాంగ్. నౌ ట్రంప్ ఈజ్ నాట్ స్పేరింగ్ ఎనీ వన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టారిఫింగ్. ఇప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ 2 things. వాట్ ఈజ్ అమెరికా ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్? అమెరికా ఈజ్ ద గ్రేటెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అక్రాస్ ది గ్లోబ్. వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ప్రపంచానికి అంటే దే ఆర్ ఎక్స్పోర్టింగ్ ది ఆర్మీ ప్రోడక్ట్స్. ప్రపంచం మొత్తాన్ని కూడా ఆర్మీ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. 1 ఐటీ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. 2 ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. 3 సో ఈ 3 లేకుంటే ప్రపంచం బ్రతకదా అంటే బ్రతుకుతుంది, హ్యాపీగా బతుకుతుంది. ప్రపంచానికి వచ్చిన నష్టం ఏం లేదు. వెదర్ అమెరికా ఎగ్జిస్ట్ ఆర్ నాట్ డజంట్ మ్యాటర్ ఫర్ ది వరల్డ్. అమెరికా లేనప్పుడు కూడా ప్రపంచం ఉంది, అమెరికా తర్వాత ప్రపంచం ఉంటుంది. సో ఈ తాలూకు థాట్ సెట్ని వీళ్ళు సెట్ చేసుకున్నారు. ఈ థాట్ ప్రాసెస్ వీళ్ళకి అర్థమైపోయింది. ట్రంప్ అండ్ ఈజ్ ఎర్లియర్ రిజిమ్ ది అండర్స్టూడ్. Now globe is becoming nowhere, what you call dependent on us. They are becoming independent. China has become independent. India upcoming emerging కాబట్టి మనకి పెద్ద ఇష్యూ లేదు ఇండియాతో. బట్ వేరాజ్ యూరప్ సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నారు. అన్ని దేశాలకు డొమెస్టిక్ కన్జంప్షన్ స్టోరీ ఉంది, మేము ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అన్న థాట్లో ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు. నౌ ట్రంప్ హ్యాస్ గివెన్ విజిల్ బ్లో టు ఎంటైర్ యుఎస్ నేషన్. మేక్ అమెరికా గ్రేట్ అనేది. మేక్ అమెరికా గ్రేట్ అనే స్టాన్స్ అంటే ఏంటి? అమెరికా హెస్ లాస్ట్ ఇట్స్ గ్రేట్నెస్ అండ్ ట్రంప్ హిమ్సెల్ఫ్ హెస్ అపీలింగ్ టు ది వరల్డ్ దట్ మేము ఒకప్పుడు చాలా గొప్ప వాళ్ళము, మా గ్లోరీ పోగొట్టుకున్నాం, మళ్ళీ మా దేశాన్ని మా దేశాన్ని పునర్నిర్మించుకుంటున్నాము. ఈ ప్రాసెస్లో మేము చాలా స్ట్రాంగ్గా ఉంటాము. మేము దిగుమతి సుంకాలు విధిస్తాము. ప్రపంచంలో ఎవడేమి వస్తువును మాకు పంపించినా సరే వీఆర్ గోయింగ్ టు టారిఫ్ దెమ్
అని చెప్పాడు. వాళ్ళ సిస్టర్ కంట్రీ అయిన కెనడాని కూడా వాళ్ళు డిడ్ నాట్ స్పేర్. ఓకే, నిన్నగాక మొన్న 3-4 days బ్యాక్ ట్రంప్ ఇది వచ్చింది, ఏది ఒక ట్వీట్ వచ్చింది. సో ఐ మేక్ ష్యూర్, ఐ మీన్ వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది. ట్రంప్, లెట్స్ కీప్ ట్రంప్. దేర్ ఆర్ 2 perspectives. ట్రంప్ యాజ్ ఎ ప్రెసిడెంట్, ఆయన ఒక స్టేట్స్ మ్యాన్, ప్రెసిడెంట్, అగ్రరాజ్యానికి ఆయన రాష్ట్రపతి, అది పక్కన దేశాధ్యక్షుడు పక్కన పెడతాం. ట్రంప్ యాజ్ ఎ ఇండివిజువల్ ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. ఒక అమెచ్యూర్ ఇండివిజువల్గానే మాట్లాడుకుందాం. అతను ఒక పెంకితనం, టెంపరితనం లేదా ఒక అల్లరితనం ఇవన్నీ ఆయన ట్వీట్స్ ద్వారా ఆయన చెప్పుకుంటాడు. మొన్న ఒక 4 days బ్యాక్ చెప్పాడు, రెసిషన్ పరిస్థితి ఏంటనంటే అమెరికా మే నాట్ ఎస్కేప్ ఫ్రమ్ రెసిషన్, మనం రెసిషన్లోకి వెళ్తాం మేము అన్నాడు. అదే రోజు రాత్రి వాళ్ళకి $4 trillion మార్కెట్ క్యాపిటలైజేషన్ వైపౌట్ అయిపోయింది. దే లాస్ 4%, 5%. సో ట్రంప్ ఎవరికి ఏం ప్రత్యక్షంగా డ్యామేజ్ చేయాల్సిన అవసరం లేదు, ఆయన నోరు చాలు. సెల్ఫ్ గోల్స్ వేసుకుంటుంటాడు. సెల్ఫ్ గోల్స్, ఆయన నోరు చాలు. ఇది ఇస్ అ బిగ్ టైమ్. ఆయన నోరు ఒక పెద్ద లౌడ్ స్పీకర్ అనమాట. ఆయన ఇచ్చే స్టేట్మెంట్లు చాలు విచ్ విల్ డ్యామేజ్ దేర్ ఓన్ ఎకానమీ. మన $4 trillion వైపౌట్ అయింది అలా మార్కెట్లో. ఎవరు డ్యామేజ్ అయ్యారు? ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఎలాన్ మస్క్ డ్యామేజ్ అయ్యాడు. నేను తెల్లారో చెప్పాడు, నో అదేం సమస్య లేదు, వీఆర్ వెరీ స్ట్రాంగ్, అమెరికాలో రెసిషన్ ఏం లేదు. మళ్ళీ చెప్పాడు, మళ్ళీ కొద్దిగా రికవర్ అయింది. బట్ ఇనీషియల్గా పబ్లిక్ మొదటి మాట డిఫెన్స్ కాకుండా మొదటిసారి ఇచ్చిన స్టేట్మెంట్ని జనాలు పట్టుకుంటారు, అదే మాట పట్టుకున్నారు. సో it's very clear that make America great again, which means America lost its greatness. First, America is no more a glorified country what it was been projecting some time back. కాదు. రెండోది, వాళ్ళ దాంట్లో రెసిషన్ ఉంది అని సాక్షాత్తు రాష్ట్రపతి ఒప్పుకున్నాడు, అధ్యక్షుడు ఒప్పుకున్నాడు. అండ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ ఇస్ అమెరికా ఇస్ ఇన్ రెసిషన్. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సగటు తెలుగు వాళ్ళు ఎవరైతే ఉంటారో అమెరికాలో వాళ్ళు ఒప్పుకోరు. మన స్నేహితులు కానీ బంధువులు కానీ లేదు, అమెరికన్స్ ఒప్పుకుంటారు. అక్కడ నేటివ్ అమెరికన్స్ బౌండ్ బాటమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెడిగ్రీ వాళ్ళు ఒప్పుకుంటారు వీఆర్ ఇన్ రెసిషన్ అని. బట్ మన తెలుగు వాళ్ళు లాస్ట్ 15-20 years. వన్ థింగ్ వాట్ మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమయ్యేది ఏంటంటే, మేక్ అమెరికా గ్రేట్ ఆర్ అమెరికా ఫస్ట్ అన్న స్లోగన్కి ఇంకా వాళ్ళే చెప్పుకోవాలి తప్ప ఆ మాట ఇట్ ఈస్ నోవేర్ ఫస్ట్ ఆర్ నీడ్ నాట్ టు బీ సో గ్రేట్ టు అస్ టు రియలీ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అమెరికా. అమెరికాలో $87 తీసి పక్కన పెడితే వాట్ ఈస్ అమెరికా ఫర్ అస్? అబ్సల్యూట్లీ. $87 తీసి పక్కన సో మచ్ ఆఫ్ స్కిల్ ఫోర్స్ ఇస్ మూవింగ్ ఫ్రమ్ ఇండియా అండ్ సపోర్టింగ్ అమెరికా. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఇండియా నుంచి మనకు ఎందుకు వెళ్తున్నామంటే మన దగ్గర అవకాశాలు లేకపోవడము, ఉన్నాయా లేవా విషయం పక్కన పెడితే $87 ఉంది $1. గతంలో వెళ్ళిన వాళ్ళందరూ 40-45లో 30-35లో వెళ్ళారు. అప్పుడు కూడా ఈవెన్ 20 years బ్యాక్ కూడా మేము ఇట్ వాస్ 22-23 ఉన్నప్పుడు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా డాలర్ చూసే వెళ్ళారు. వీళ్ళకి ఏం ఎమోషనల్ అటాచ్మెంట్ కాదు, అక్కడ డబ్బుల కోసమే వెళ్ళారు. ఉద్యోగరీత్యా వై చర్న్ విల్ హ్యాపెన్, వై జాబ్ హాపింగ్ విల్ హ్యాపెన్. నేను ఒక జాబ్ చేస్తున్నాను, నేను ఉద్యోగం మారాను, ఎందుకు మారాను? నాకు ఎక్కువ జీతం ఇస్తే మారుతాను. మనకు నా పోస్టింగ్ ఏ అస్సాంలోనో బెంగాల్లోనో ఏ గుజరాత్లోనో ఇస్తే వెళ్ళకుండా ఉంటానా? ఐ విల్ గో అండ్ వర్క్ దేర్ బికాజ్ ఐమ్ పేడ్ హై. సిమిలర్లీ ఇక్కడ ఉన్న టాలెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ జీతాలు వస్తున్నాయి అక్కడ, ఆ ఎక్కువ జీతాలకు వెళ్ళారు. ఆ వెళ్ళిన ప్రాసెస్లో కొన్నాళ్ళ తర్వాత ఎక్కువ జీతానికి వెళ్ళారు, ఎక్కువ కష్టపడ్డారు, అమెరికన్ ఎకానమీని నిలబెట్టారు కూడా. ఎక్కువ కష్టపడ్డం మనం చూడలేదు కాబట్టి మనం ఎక్కువ కష్టపడ్డామంటే అదే యాక్చువల్గా పనిచేస్తే ఇండియాలో ఎక్కువ కష్టపడాలి కంపారిటివ్లీ. హైర్ అండ్ ఫైర్ ఎక్కువ ఇండియాలో ఉంటుంది, ఎక్కువ గొడ్డు చాకిరి మన దగ్గరే ఉంటుంది. మీరు బెంగళూరు ఐటీ సెక్టర్స్ చూస్తే మనకు అమెరికన్ కంపెనీస్లో, అమెరికాలో పనిచేసే కంపెనీస్లో ఉన్నన్ని ఫెసిలిటీస్ ఇండియాలో ఏమీ లేవు కంపారిటివ్లీ. అమెరికన్ కంపెనీస్లో అక్కడ ఆన్షోర్లో పనిచేసే వాళ్ళు ఎవరుతున్నారో దే హ్యావ్ ఫ్యాంటాస్టిక్ లైఫ్ స్టైల్. వాళ్ళ హెచ్ఆర్ పాలసీలు కానివ్వండి, వాళ్ళ ఇంటర్నల్ సెక్యూరిటీస్ కానివ్వండి, ఎంప్లాయీ కేర్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కానివ్వండి, కంపారిటివ్లీ మనం నోవేర్. ఓకే, మన దగ్గర వారానికి 90 గంటలు పనిచేయాలని నారాయణమూర్తి అంటాడు, 100 గంటలు పనిచేయాలని ఇంకోడో అంటాడు. ఓకే, దిస్ షోస్ దర్ ఇమ్మెచ్యూరిటీ. మన ఇమ్మెచ్యూరిటీ ఇక్కడ చూయించుకుంటాం. మన సీఈఓలు ఎక్కడో కూర్చుంటాడు, హాలిడేస్లో వాడు భార్య పిల్లలతో ఉంటాడు, ఇక్కడ మెసేజ్ పెడతారు వీ హ్యావ్ టు వర్క్ ఫర్ 100 hours in a week అని చెప్పి. సో దిస్ ఇస్ అవర్ ఇమ్మెచ్యూరిటీ. యూ ఫైండ్ దిస్ ఇన్ అమెరికన్ కంపెనీస్? నో, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ మెచ్యూర్డ్. ఓకే, సో వీళ్ళు వెళ్ళే వాళ్ళు ఒక హైయెస్ట్ శాలరీ అనే కాదు, మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది, మంచి ఎన్విరాన్మెంట్ ఉంది, మంచి ఎకాలజీ ఉంది, మంచి మీకు ఎమిషన్ ఉండదు, గుడ్ లైఫ్ ఉంది. ఇవన్నీ రకరకాల కారణాలు ఉన్నాయి అక్కడ. దే ఆర్ పీస్ ఆఫ్ లైండ్ కంపారిటివ్లీ ఉంది. దే ఆర్ స్టేబుల్ దేర్. అక్కడ వెళ్ళారు, కష్టపడారు, సంపాదించుకున్నారు. ఒక జనరేషన్, సెకండ్ జనరేషన్, ఇప్పుడు మన వాళ్ళు ఐటీ వాళ్ళు Y2K తర్వాత ఇప్పుడు సెకండ్ జనరేషన్ రన్ అవుతుంది. దే ఆర్ హ్యాపీలీ సెటిల్డ్ దేర్. సో మోరాలెస్ దేర్ ఆర్ అమెరికన్ సిటిజన్స్. వాళ్ళు భారతదేశాన్ని పెళ్లి పేరెంటల్కి వచ్చి వెళ్ళినా సరే వాడికి ఇక్కడ ఎమోషనల్ అటాచ్మెంట్ అంత గొప్పగా ఏమి ఉండదు. ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ అవర్ తెలుగు పీపుల్ హ్యావ్ అఫినిటీ టువర్డ్స్ దర్ పొలిటికల్ ఎజెండా కాబట్టి ఉండొచ్చు. బట్ అదర్వైజ్ అంత ఏమి ఉండదు. దే ఆర్ మోరల్లెస్ లైక్ అమెరికన్ సిటిజన్స్. ఇప్పుడు కొత్తగా వెళ్ళే ఏదైతుందో చీప్ లేబర్ ఏదైతుందో, ఈ ఎగుమతి అవుతున్న చీప్ లేబర్ ఏదైతుందో, ఇందులో కొన్ని చెక్ పాయింట్స్ పెట్టారు, కొన్ని బ్యారికేడ్స్ పెట్టారు. ది నౌ ఈజ్ వెరీ క్లియర్. ఎవడు పడితే వాడు ఇన్ఫిల్టర్ అవ్వడం కుదరదు. యాక్చువల్లీ మంచి విషయమే.
ఫిల్టర్స్ పాయింట్స్ పెట్టి ఎక్కడికక్కడ ఎవరు ఎలిజిబుల్లో ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళని మాత్రమే పంపించడం వరకు ఇట్ ఈస్ అప్రిషియబుల్. కానీ ఇందాక మీరు మాట్లాడుతూ టారిఫ్ గురించి ఒక మాట మాట్లాడారు. చైనా హెస్ బిన్ వెరీ అడమెంట్ స్టేటింగ్ దట్ మేము ఇంతే, ఇఫ్ యూ వాంట్ టు బై ఎనీథింగ్ ఫ్రమ్ అస్ యూ క్యాన్, ఇఫ్ నాట్ లేదు. బట్ వీ ఇండియన్స్ డెస్పైట్ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ సో మచ్ టు యుఎస్ అండ్ డెస్పైట్ ఆఫ్ గివింగ్ యుఎస్ ఆల్సో సో మచ్ ఆఫ్ మార్కెట్, మనం కూడా వాళ్ళ నుంచి తీసుకుంటూ హ్యావింగ్ దోస్ ఎకానమిక్ టైజ్ అండ్ ఆల్, చైనా అంత అడమెంట్గా వై ఈజ్ లైక్ ఇండియా నాట్ ఏబుల్ టు స్టాండ్? China is more or less at par with America in terms of their military capabilities. When I wish India also could rise to that standard. India, we wish India could rise, but it may take another 100 years. మనం let us be very practical. ఆ టైంకి వాళ్ళు మనకన్నా ఇంకో 100 ఏళ్ళు ముందు ఉంటారు. ఓకే, మన జర్నీ స్టార్ట్ అయిందే 1991 తర్వాత, ఆఫ్టర్ న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత. We started a journey after 1991. Thanks to our former Prime Minister Bharat Ratna Sri P.V. Narasimha Rao garu. ఆయన పెట్టిన భిక్ష మనకు అట్లీస్ట్ వీఆర్ సిట్టింగ్ ఇన్ దిస్ రూమ్ అండ్ సీయింగ్ దిస్ కెమెరాస్ అండ్ ఆల్. 1991 కన్నా ముందు మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కెమెరాస్ తెలియదు, ఈ లైఫ్ స్టైల్ తెలియదు. వేరేజ్ ఇన్ అమెరికా అండ్ ఆల్ దిస్ ప్లేస్ ఆర్ ఫార్ ఎయిట్ ఫ్రమ్ అస్. 1991 కన్నా ముందు మన దేశంలో ఏముండదు, వంచి కొట్టే చేతకు ఉండదు. బైక్స్, ఐ థింక్ యూ మస్ట్ బి ఎ కిడ్ దట్ పాయింట్ ఇన్ టైమ్, ఈవెన్ ఐ వాజ్ ఎ కిడ్. అప్పుడు ఏముండేది మన కళ్ళ ముందు, బజాజ్ చేతకు ఉండేది. స్టార్ట్ అయ్యేది కదా, దాన్ని బెండ్ చేసి వంచి దాన్ని స్టార్ట్ చేయాలి. రాజుతు ఉండేది, మోకాలు దెబ్బలు తగిలేవన్నీ కూడా. ఈ జీవితం అది లైసెన్స్ రాజు ఉండేది, మనకి ఎవడు పర్మిషన్లు ఇచ్చేవాడు కాదు. ఇది ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా సరే, ఇలాంటి స్టూడియో పెట్టాలన్నా సరే లైసెన్స్ రాజుకే వెళ్ళాలి. సో వీఆర్ ఇన్ పెథటిక్ ప్రిమిటివ్ కండిషన్స్. ఒక మాట అట్లీస్ట్ అండి మీరు చెప్పినట్లు పెథటిక్ కండిషన్ నుంచి సెల్ఫ్ సస్టైనబుల్ కండిషన్ కి ఎదుగుతున్నాం అనుకుందాం కాసేపు. ఈ టారిఫ్ తగ్గించడం అనేది డూ యూ ఫీల్ తగ్గిస్తే నో డౌట్ యుఎస్ విల్ బి హ్యాపీ? పాయింట్ నెంబర్ 2, ఇండియాలో కూడా ఎక్కువ అమెరికన్ బ్రాండ్స్ రావడం కానీ ఆర్ ఇప్పుడు మన లోకల్ బ్రాండ్ వెహికల్ వాడడం కన్నా వీ వుడ్ బి ఆల్వేస్ ఇంక్లైన్ టు యూజ్ నదర్ బ్రాండెడ్ వెహికల్ ఫ్రమ్ విచ్ ఇస్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ అదర్ కంట్రీ ఆర్ కైండ్స్ లైక్ దట్. దిస్ అ హ్యూమన్ టెండెన్సీ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఈ నేపథ్యంలో పెనట్రేషన్ ఆఫ్ మోర్ బ్రాండ్స్ ఇన్ టు ది ఇండియన్ మార్కెట్ బికాస్ టారిఫ్స్ తగ్గించడం వల్ల డూ యూ సీ విన్-విన్ సిచ్యువేషన్ దేర్ ఆర్ ఇండియా ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు లూజ్ మనీ ఇఫ్ యూ రెడ్యూస్ ది టారిఫ్? No, see, I'll tell you, after 1991 what happened, ఇండిజినియస్గా మనకి ఎంత ఇండస్ట్రీ ఉంది, మన ఇండస్ట్రీ చాలా చిన్నది. బీ ఇట్ ఆటోమొబైల్, బీ ఇట్ FMCG, బీ ఇట్ బారింగ్ టెక్స్టైల్. Recently we are now becoming very strong in terms of our pharmaceutical. Otherwise మన ఇండస్ట్రీ అంతా కూడా విదేశీ ఇండస్ట్రీ. ఇట్స్ ఆల్ ఫారెన్. హిందుస్థాన్ లివర్ నుంచి మొదలు పెడితే మనం నెస్లే వరకు, క్యాడ్బరీ చాక్లెట్ వరకు కూడా విదేశీ ఇండస్ట్రీ. విదేశీ ఇండస్ట్రీ మనకి ఏం కొత్త కాదు. వీ పీపుల్ థింక్ దట్ పాండ్స్ పౌడర్ ఇస్ ఫ్రమ్ ఇండియా. స్టాండింగ్ దట్ సపోర్ట్ లోకల్ పీపుల్ షుడ్ బి. ఇప్పుడు మన వాళ్ళు రీసెంట్ గా ఆత్మనిర్భర్ భారత్ తీసుకొచ్చి రీసెంట్ గా ఇనిషియేట్ చేశారు, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ విచ్ ఇస్ బీన్ డన్ అబౌట్ 2-3 years బ్యాక్. బట్ ప్రియర్ టు దట్ ఆత్మనిర్భర్ భారత్ ఇంకా ఫుల్ టేక్ ఆఫ్ కాలేదు. బట్ ప్రియర్ టు దట్ ఆర్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైం మన ఒంటి మీద వస్తువులు, ఈ కెమెరాలు, సెట్టింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపోర్టెడ్. ఓకే, మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో లేకపోతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న విషయం పక్కన పెట్టండి. మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు చైనాదే. మనం ఎక్కడ మన ఇండిజినియస్ ఇండస్ట్రీ ప్రొడక్టివిటీ పెంచాలంటున్నారు మీరు? ప్రొడక్టివిటీ అని కాదండి, వీ కెనాట్ కంపేర్ అవర్ సెల్స్ విత్ చైనా ఆర్ విత్ అమెరికా. వీఆర్ ప్రిమిటివ్. మనం ఈ ఫ్యాక్ట్ని అర్థం చేసుకోవాలి. ఇట్ టేక్స్ లెంతీ టైమ్ ఫర్ మీ టు ఎక్స్ప్లెయిన్. వీఆర్ ప్రిమిటివ్. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం కొన్ని శతాబ్దాలు కాదు, కొన్ని దశాబ్దాలు, కొన్ని శతాబ్దాలు వెనుకబడి ఉన్నాం. నో వే కంపారిజన్ విత్. కాబట్టి మనం టారిఫ్ తగ్గిస్తూనే ఉండాలి అంటారు. మనకు దిక్కు లేదు. ఐఎమ్ టెలింగ్ యూ ఇన్ అ వెరీ బ్లంట్ లేమన్ వర్డ్స్, మనకు దిక్కు లేదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ స్టాండ్స్. అమెరికాని వెళ్ళి, ఇప్పుడు కెనడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఎస్టర్డే అప్పుడు ప్రతి ఒక్కడు వచ్చి వాడి ప్రోడక్ట్ని అమ్ముకుంటాడు, కానీ ఇంకా మనం ఎదిగేది ఎప్పుడు? 2 రోజుల క్రితము ఏం జరిగిందో చూడండి. 2 days బ్యాక్ ట్రంప్ హాస్ ట్వీటెడ్ సేయింగ్ దట్ కెనడాని టీజ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఏమని చేశాడు? వీఆర్ ఇంపోర్టింగ్ యువర్ లంబర్, వీఆర్ ఇంపోర్టింగ్ యువర్ రేక్స్, ఏదో మాట్లాడంతా. మా దగ్గర మన దగ్గర మా దేశంలో ఎక్స్ రేటు, కోడిగుడ్ల రేటు తగ్గిపోయాయి, కోళ్ళ రేటు తగ్గిపోయాయి, కోడికల రేట్లు తగ్గిపోయాయి అని చెప్పేసి ఒక అధ్యక్షుని స్థాయిలో పెట్టాల్సిన మెసేజ్ కాదు, బట్ పెట్టాడు. ఓకే అనుకుందాం, ఆయన మెచ్యూరిటీస్ అలాగే ఉన్నాయి. నౌ డైరెక్ట్ ఈజ్ అటాకింగ్ ఏ కంట్రీ లైక్ కెనడా. వాళ్ళ సావరిటీని అటాక్ చేశాడు ఆయన. కెనడాకి వెళ్తున్నాడు, చైనాకి వెళ్తున్నాడు, ఇండియాకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఈ డైరెక్ట్లీ అటాక్ కెనడా సేయింగ్ దట్ అసలు మీకు పవర్ ఏమో, ఎలక్ట్రిసిటీ ఏమో, రోడ్స్ ఏమో, ఎయిర్ స్పేస్ ఇవ్వము, నథింగ్ వి విల్ గివ్, గో అండ్ డై అని మాట్లాడాడు ఆయన. మొన్న యూకే అధ్యక్షుడితో కూడా అలానే అయ్యాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు మనకు గొడవ ఇంతకాలము ఉక్రెయిన్ రష్యా ఉండేది. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా షిఫ్ట్ అయిపోయింది. లేటెస్ట్గా లాట్వియా ఇంకో దేశం కొత్తగా వచ్చింది పిక్చర్లోకి. ఇవి జరుగుతూనే ఉంటాయి కంటిన్యూస్గా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వై వీఆర్ సో బ్యాక్వర్డ్. ఇప్పుడు మీరు చైనాతో మనకు కంపారిజన్ ఎలా చేసుకుంటామండి? వీ కెనాట్ కంపేర్ విత్ చైనా.
చైనా వాళ్ళ ఇండిజినియస్ ఇండస్ట్రీ అవుతుందో వాళ్ళ కుటీర పరిశ్రమ ఏదైతే ఉందో దాన్ని ఆర్గనైజ్ చేసుకున్నారు. ఒక 1980s వీ అండ్ చైనా ఆర్ ఎట్ పార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ జీడిపిస్. చైనాది మనది సేమ్ జీడిపి. మీరు చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. ఇక్కడ 1980 నుంచి 84 మధ్యలో ఎనీబడి కెన్ టేక్ ద స్టాటిస్టిక్ బుక్స్, వాళ్ళు ఒక రికార్డ్స్ తీసుకోవచ్చు, క్లాసిఫైడ్ రికార్డ్స్ పెట్టుకోవచ్చు. ముందు భారతదేశం చైనా ఆర్ ఎట్ ద సేమ్ టర్మ్స్ ఆఫ్ జీడిపి ఇన్ టర్మ్స్ ఆఫ్ సేమ్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ రేట్. మన ఇద్దరికన్నా కొంచెం ఫార్వర్డ్లో ఉన్న దేశం పాకిస్తాన్. మన ఇద్దరికన్నా గ్రోత్ ఎక్కువ ఉన్న దేశం పాకిస్తాన్. వేరాజ్ చైనా భారతదేశం కంపారిటివ్లీ పాకిస్తాన్ కన్నా వెనుకబడ్డ దేశం. టుడే ఇస్ పాకిస్తాన్ ఫార్ బిహైండ్ దెన్ బంగ్లాదేశ్ ఆల్సో. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. వాళ్ళ జియో పాలిటిక్స్ వేరే ఉన్నాయి. బట్ చైనా హ్యాస్ ఎట్ పార్ విత్ అమెరికా ఈరోజు కావడానికి కారణం ఈ 40-50 ఏళ్ళలో ఏం చేశారు మ్యాజిక్. మళ్ళీ 1980s నుంచి 40 yearsలో వాళ్ళు చేసిన మ్యాజిక్ ఏంటి? వాళ్ళ దగ్గర అలావుద్దీన్ అద్భుత దీపం ఉందా, లేకపోతే హ్యారీ పోటర్ ఏమైనా అలాంటిది ఉందా? ఏమీ లేదు. దే జస్ట్ ఆర్గనైజ్ దేర్ ఇండిజినియస్ ఇండస్ట్రీ. వాళ్ళ కుటీర పరిశ్రమని ఆర్గనైజ్ చేసుకున్నారు. పని వృత్తులు ఏవైతే ఉంటాయో, వృత్తి కళలు ఏవైతే ఉంటాయో వాటిని ఆర్గనైజ్ చేసుకున్నారు. చైనా హాస్ డన్ అ వెరీ సింపుల్ థింగ్. మన దగ్గర చేనేత పరిశ్రమ ఉంది, చైనాలో చేనేత పరిశ్రమ ఉంది. మన దగ్గర బొట్టు బిళ్ళల పరిశ్రమ ఉంది, వాళ్ళ దగ్గర బొట్టు బిళ్ళల పరిశ్రమ ఉంది. గాజుల పరిశ్రమ మన దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఉంది. బ్యాంబూ మన దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఉంది. What the world wants, China started They developing it. made everything organized. Everything as a special economic zone. ప్రతి వ్యాపారాన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద తీసుకొచ్చి పెట్టారు. వాటికి సంబంధించిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. వాటి మార్కెట్ని ఐడెంటిఫై చేశారు. ఆ మార్కెట్ నీడ్స్ని దృష్టిలో పెట్టుకున్నారు. ఇక్కడ ఉత్పత్తులు తయారు చేశారు. అందరు అక్కడ ఉన్న ప్రజలందరికీ పని చేసుకోవడానికి పని కల్పించారు. అందరు వెళ్ళి పని చేయడం మొదలుపెట్టారు. ఉత్పత్తి వ్యవస్థ పెరిగింది. ది ప్రొడక్షన్ హ్యాస్ ఇంక్రీస్. దెన్ ద స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ ప్రొడక్టివిటీ. ముందు ఉత్పత్తి మీద ఫోకస్ చేశారు, తర్వాత ఉత్పాదకత ప్రొడక్టివిటీ పెంచారు. ఆ దేశంని టార్గెట్ చేశారు. ఆ దేశంకి వస్తువులు డంప్ చేయడం మొదలుపెట్టారు. సో నో వాట్ హ్యాపెండ్? అమెరికాలో ఏం జరిగింది? అమెరికాకు వెసులుబాటు చైనా ఇవ్వలేదు. వాడు సొంతంగా పరిశ్రమ పెట్టుకునే అవకాశాన్ని చైనా వాడు ఇవ్వలేదు. దే మేడ్ అమెరికన్ టు గెట్ యూస్ టు చైనీస్ ప్రొడక్ట్స్. చైనీస్ వస్తువుల్ని వాళ్ళు అలవాటు పడేలా చేసేసారు కంప్లీట్గా. చైనా లేకపోతే అమెరికా లేదు ఈరోజు ఇన్ టర్మ్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అట్లీస్ట్ ఇన్ గూడ్స్. So he could be as adamant as possible. సో ఇలా వస్తువుల్ని పంపించుకుంటూ వెళ్ళారు చైనా వాళ్ళు. ప్రపంచంలో ప్రతి దేశం ఒక మార్కెట్ లా చూస్తారు. ఆ మార్కెట్ని మళ్ళీ క్లాసిఫై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం ఉంది. మన దేశం అనేది చైనాకు ఒక మార్కెట్. మళ్ళీ దీన్ని క్లాసిఫై చేసుకుంటారు. దీన్ని క్లాసిఫై చేశారు. హైదరాబాద్ మార్కెట్కి ఏం కావాలి? మాంజాలు కావాలి. కైట్స్ ఫెస్టివల్ జనవరిలో పతంగుల పండుగ వస్తుంది, మాంజాలు కావాలి. సో దే స్టార్టెడ్ సప్లైయింగ్ మాంజా. Yeah, I totally get you. So గాలిపటాలు కావాలి. దే స్టార్టెడ్ సప్లైయింగ్ గాలిపటాలు. ప్రపంచానికి ఏది అవసరమో దే స్టార్ట్. ఏది అవసరం కాదు, దే వెంట్ టు వెరీ మైక్రో లెవెల్ వెళ్ళి అక్కడ నీడ్స్ని గుర్తించి ఆ నీడ్స్ని వాళ్ళే తయారు చేస్తారు. మన దగ్గర మనం పెట్టుకునే పోస్టిట్లు వాడే తయారు చేస్తారు. మన గాజులు వాడే చేస్తున్నాడు, ఇంట్లో మగ్స్ వాడే చేస్తున్నాడు. మన యుటెన్సిల్స్ మొత్తం చైనా వస్తువులే కదా. మన ఫోన్కు ఉన్న కవర్ కూడా చైనాదే కదా. ఫోన్ మీద పెట్టే కవర్ కూడా చైనాదే. సో దేర్ ఐడెంటిఫైయింగ్ ద మార్కెట్, దేర్ ఐడెంటిఫైయింగ్ ద నీడ్స్, దేర్ క్రియేటింగ్ న్యూ నీడ్స్. ఉన్న అవసరాలే కాదు, కొత్త అవసరాలు సృష్టించి దాన్ని మార్కెట్గా తయారు చేసి ఉత్పత్తి వ్యవస్థను పెంచుకొని, ఉత్పాదకను పెంచుకొని ఆ వస్తువులను ఆ దేశంలో డంప్ కొడుతున్నారు వాళ్ళు. సో నౌ వాట్ హ్యాపెన్ టు అమెరికన్స్ ఈరోజు కొత్తగా సంస్థలు పెట్టేసి ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు. నౌ Trump is saying that no, you need to put your factories in our country so that we will give reservations for you in terms of tariffs. ఎవరైనా సరే మాకు ఉత్పత్తి ఆ వస్తువులు మాకు ఎగుమతి చేసేవాళ్ళు మీరు వచ్చి మా దగ్గర సంస్థలు పెట్టుకోండి అని చెప్తున్నాడు. కరెక్ట్. ఇప్పుడు వాడు వెళ్ళి చైనా వాడు సపోజ్ చైనా వాడు దోమల బ్యాట్లు ఉంది. వాడు వెళ్ళి అమెరికాకి వెళ్ళి చైనా దోమల బ్యాట్ల కంపెనీ పెట్టి దాని ఉత్పత్తి తయారై ప్రొడక్షన్ బయటకు వచ్చి మార్కెట్లో కన్జ్యూమ్ చేసుకునే టైంకు ట్రంప్ పదవి కాలం ముగిసిపోతుంది 4 ఏళ్ళు. తర్వాత కొత్తోడు వస్తాడు అడ్మినిస్ట్రేషన్. సంబడి న్యూ పర్సన్ విల్ కమ్, హీ విల్ సే సమ్ న్యూ థింగ్. లేదు మాకు అవసరం లేదు, మీరందరూ ఇన్ఫిల్ట్రేట్ అయిపోయారు మా దేశంలో, విదేశీయులు వచ్చారు, చైనా టౌన్ అయిపోయింది, ఇండియా టౌన్ అయిపోయింది, వియత్నాం టౌన్ అయిపోయింది, వీ డోంట్ వాంట్ జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ అవర్ కంట్రీ అనేది అనుకోండి, మళ్ళీ రిజిమ్ మారుతుంది, మళ్ళీ వాళ్ళ స్టాండ్స్ మారుతుంది. సో ఇట్ ఈస్ వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి అర్థం కానప్పుడు మనం ఇందాక అనుకున్న అమెరికా గ్రేట్, ఓకే అమెరికా ఫస్ట్. అంటే వై ఇస్ ఇండియా స్టిల్ నాట్ ఏబుల్ టు రెడ్యూస్ దట్? అంటే మీరు ఇంతలోనే కొనాలి అని చెప్పేంత స్టాండ్ కి ఇండియా ఎందుకు వెళ్ళట్లేదు? నాకు అర్థమైంది మీరు చెప్పి. మనకు లేదు అక్కడ. మనం ఏం సప్లై చేస్తాం యుఎస్కో? వి ఓన్లీ సప్లై 2 things. వన్ ఈజ్ ఐటీ.
ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి మన దేశం నుంచి. నాకు టోటల్ గా మీరు చెప్పేది అర్థం. అర్థమైంది కదా, మన వైపు నుంచి వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ ఏం లేవు, మనకి చాలా తక్కువ 40-50-60 బిలియన్స్ ఎంతో మనం ఉంది. కూడా చైనా లాగా వరల్డ్ మార్కెట్ ని కాంకర్ చేసిన రోజు వీ కెన్ ఆల్సో బి మనలాగా మనం చైనా లాగా వరల్డ్ కాంకర్ ని మార్కెట్ చేయాలంటే ప్రతిదాన్ని పరిశ్రమగా we have to get them we have to understand streamlined. everything is a industry. ప్రతిదీ ఇండస్ట్రీని, ప్రతిదాని ఇండస్ట్రీలా గుర్తించాలా, ఇండస్ట్రీని గుర్తించిన ఇండస్ట్రీని వాళ్ళకు షాప్స్ ఇవ్వాలి, ఎకనామిక్ జోన్స్ పెట్టాలి, అందులో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉండకూడదు, రెడ్ టేపిజం ఉండకూడదు, కఠినమైన చట్టాలు ఉండాలి, ఉత్పత్తి వ్యవస్థకు కావాల్సిన అన్ని వనరులు ఇవ్వాలి, ప్రజలను అందులో భాగస్వామ్యం చేయాలి. got it it's a long way to go. అందుకే మనకు పాసిబుల్ కాదని, మనం ఉన్న మల్టీ పార్టీ సిస్టమ్. కానీ అంటే ఇప్పుడు మనం ట్రంప్స్ రిఫార్మ్స్ గురించి మాట్లాడుతూ ఆన్ వీసాస్, బట్ వన్ థింగ్ మనం డెఫినెట్లీ మాట్లాడుతీరాలి, గోల్డెన్ వీసాస్, గోల్డెన్ కార్డ్స్. 42 కోట్లకు $5 million గోల్డెన్ కార్డ్ ఇస్తున్నాడు. వెళ్ళొచ్చు, మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు వెళ్ళండి హ్యాపీగా, నా దగ్గర డబ్బులు ఉంటే నేను వెళ్తాను 42 కోట్లకు పెట్టుకొని. అంటే డబ్బున్న వాళ్ళు వెళ్తున్నారు, భారతదేశంలో డబ్బున్న వాళ్ళందరూ అమెరికా వెళ్ళిపోతే మరి మన పరిస్థితి ఏంటనేది ఒక పాయింట్. భారతదేశంలో డబ్బున్న ప్రతి ఒక్కడు వెళ్ళిపోతే రేపు టెర్రరిస్టులు వెళ్ళిపోతే వెళ్తున్నారు కదా, ఇప్పుడు అమెరికాలో టెర్రరిస్టులు ఏం కొత్తగా కదా. ఏ రకంగానూ ట్రంప్ పెట్టిన రిఫార్మ్స్ ఎవరికి ఉపయోగకరంగా లేవు కదా, ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. See, the question is, the idea of gold card is he wanted to have, all the wealthy people in his country, wealthy people in this country, so that they can go and establish their establishments and start producing and contributing to American economy. Yes, adi it's a nationalistic it is approach. his master brain for America. బట్ నో ఇన్ఫిల్ట్రేషన్, మీరు లేకపోతే టెర్రరిజం ఇన్ఫిల్ట్రేషన్ అనేది మనం కంట్రోల్ చేయలేము. అమెరికాలో ఈరోజు చెక్ లిస్టులు కొత్తగా లేదు, మనకు 2001 10/11 కూడా హ్యాపెన్, ట్విన్ టవర్స్ని కూల్ చేశారు, అప్పుడు కూడా ఉన్నాయి, వీళ్ళకు కట్టుటమే ఉన్నాయి, బట్ స్టిల్ యూ హ్యావ్ దట్ ఫ్లైట్స్ గోయింగ్ అండ్ డూయింగ్ దట్ కమిజాస్ కూల్ చేశారు, ట్విన్ టవర్స్ని, పెంటగాన్ మీద కూల్ చేశారు. అమెరికా ఎప్పుడు ప్రత్యక్షంగా యుద్ధాలు చేసింది ఏమీ లేదు, గెలిచింది ఏమీ లేదు. ఆఫ్ఘనిస్తాన్లో ఓడిపోయింది, వియత్నాంలో ఓడిపోయింది. అమెరికా నెవర్ హ్యాడ్ ఏ ట్రాక్ రికార్డ్ ఆఫ్ విన్నింగ్ ఏ వార్. దే వన్ ద వార్స్ ఆన్ ప్రాక్సిస్. వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి యుద్ధాలు చేసిన ట్రాక్ రికార్డ్ వాళ్ళకి ఏమీ లేదు. అట్లీస్ట్ వీ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైటింగ్ ద వార్స్, బట్ అమెరికా డజంట్ హ్యావ్. దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ప్రాక్సీ వార్స్, దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఫైర్ ఫైట్స్. ఒక మెషినరీ లాగా వెళ్ళి యుద్ధాలు చేయడం తప్పిస్తే, చిన్న చిన్న గ్రూప్స్తో తప్పిస్తే వాళ్ళు డైరెక్ట్గా, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, అలాంటి యుద్ధం ఇప్పుడు చేసింది అమెరికా. దే హావ్ నాట్ నెవర్ డన్ దట్ వార్, దే డూ ఓన్లీ ప్రాక్సీ వార్. వాళ్ళ దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి, అది చూపించుకుంటూ బతికేస్తున్నారు, అవి చూయించుకుంటూ వాళ్ళు ఆ చిన్న చిన్న దేశాలని, పెద్ద దేశాలు, వాళ్ళని వీళ్ళని ట్రేడ్ అని, కామర్స్ అని చెప్పి చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఈ స్టాండ్స్ ఆఫ్ బీయింగ్ అగ్రరాజ్యం ఆర్ ఈ స్టాండ్స్ ఆఫ్ బీయింగ్ ఎ నెంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్ విల్ నాట్ లాస్ట్ లాంగ్. బహుశా ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తోటి అమెరికా విల్ లూజ్ ఇట్స్ షీన్. దే ఆర్ ఆల్రెడీ ఇన్ రెసిషన్. ఓకే, ఇది మనం ట్రంప్ను తప్పుపట్టడానికి లేదు, లేకపోతే బైడెన్ తప్పుపట్టడానికి లేదు, లేదా అంతకుముందుకున్న ఒబామాని తప్పుపట్టడం లేదు. వీ కెనాట్ ఫైండ్ అ ఫాల్ట్ ఇన్ ఎనీ ఆఫ్ దిస్ ప్రెసిడెంట్స్, ఆర్ వీ కెనాట్ ఫైండ్. ఇది ఈ టైం ప్రవాహంలో ఒక దేశము ఒక స్థాయి నుంచి ఒక స్థాయి వెళ్తుంది, ఒక జీరో స్థాయి నుంచి ఒక లాస్ట్ 200 years ప్రయాణం అమెరికాది. ఇట్స్ ఎ ట్రావెల్ ఆఫ్ లాస్ట్ 200 years. సో జీరో నుంచి వాళ్ళు ఒక X1 X10 స్టేజ్కి వచ్చారు. ఇది ఒక పెద్ద ప్రహాసనము, ఒక ప్రయాణము లేదా పరిణామక్రమము. వీళ్ళు ఒక సాచురేషన్కి వచ్చారు. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ స్టాటిస్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక సాచురేషన్కి వచ్చారు. ఈ లాస్ట్ 20 years 25 years నుంచి ఏం జరుగుతుంది, వీళ్ళు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎండ్ పాయింట్లో, ఈ లాస్ట్ పాయింట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దే ఆర్ సఫరింగ్. నౌ ఐదర్ దే హ్యావ్ టు కన్సాలిడేట్ దేర్ అండ్ ఫర్దర్ టేక్ ఆఫ్, ఆర్ దే హ్యావ్ టు కమ్ బ్యాక్. సో మాలాంటి వాళ్ళు, అంటే కొంతమంది ఎవరైతే ఉంటారో బేసిక్ కామర్స్ తెలిసిన వాళ్ళు అర్థం చేసుకునేది ఏంటంటే, అమెరికా హ్యాస్ కాంపిటీషన్. అమెరికా ఇస్ నాట్ ఏ ఇండిపెండెంట్ కంట్రీ. అమెరికా హ్యాస్ కాంపిటీషన్. అమెరికా ఇస్ అ కాంపిటీషన్ ఫ్రమ్ చైనా. చైనా నుంచి అతిపెద్ద కాంపిటీషన్ అమెరికాకు ఉంది. చైనా ఇస్ అ క్యాష్ యూజర్ కంట్రీ, చాలా డబ్బున్న వాళ్ళు. అండ్ ఇప్పుడు మారుతున్న జియో పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, రష్యా మళ్ళీ పిక్చర్లోకి రావడము. ఐ డోంట్ సర్ప్రైజ్ టుమారో జెలెన్స్కీ గోస్ అండ్ స్పీక్ టు పుతిన్ అండ్ బికమ్స్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు మళ్ళీ ఎప్పటిలాగా పాత స్నేహితులు అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనం ఇందులో పర్మనెంట్ ఎనిమీస్, పర్మనెంట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు ఉండరు. నథింగ్ ఈస్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ లవ్. వీళ్ళు ఎవరు ఎప్పుడు శత్రువు అవుతారో, ఎప్పుడు మిత్రులు అవుతారో మనకు తెలియదు. డెఫినెట్గా అమెరికన్ కౌంటర్ డిఫెన్స్ ఈ కౌంటర్ డిఫెన్స్ చేయడానికి రష్యా, చైనా ఒక అలయన్స్ కింద మారచ్చు. యాజ్ వీఆర్ ఇన్ బ్రిక్స్, మనకు క్వాడ్ ఒకటి సపరేట్గా ఉంది, వీఆర్ ఇన్ బ్రిక్స్ ఆల్సో. సో హీఈస్ అటాకింగ్ బ్రిక్స్, ఈజ్ అటాకింగ్ నాటోని తిడుతున్నాడు. ఇప్పుడు విల్ నాట్ స్పెండ్ నో మనీ ఆన్ యూ, మేమే ఖర్చు పెడుతున్నామని నాటోని అన్నాడు. సో నాటోని ఆల్మోస్ట్ బహిష్కరించ పనిచేశాడు. నవ్ ఈస్ టాకింగ్ అబౌట్ బ్రిక్స్కు వాల్యూ లేదు అన్నాడు. క్వాడ్, వీఆర్ పార్ట్ ఆఫ్ క్వాడ్. ఏదైతే క్వాడ్ డైలాగ్ ఉందో అందులో వీఆర్ పార్ట్. ఈవెన్ అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా అండ్ ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ దట్ క్వాడ్.
సో దీని గురించి ఇంతవరకు ఏం మాట్లాడలేదు. సో ఎవ్రీడే యు ఆర్ ఫైండింగ్ సమ్ ఫన్నీ యాక్టివిటీస్ అక్రాస్ ది వరల్డ్. సో ట్రంప్ వచ్చిన తర్వాత బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది, మనకు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది. అంతకుముందు లేదని కాదు, అంతకుముందు చెప్పేవాళ్ళు కాదు ఎవరు కూడా. ట్రంప్ నోటి దురుసు వల్ల ఏంటంటే ఈ హిమ్సెల్ఫ్ విల్ నో టెల్ ఎవ్రీథింగ్, అడ్వాన్స్ చెప్పేస్తాడు అన్నీ కూడా, ఆయన ముందే అన్నీ చెప్పేస్తాడు. సో దాని తాలూకు గందరగోళాలు, వాలటాలిటీ అనేది మనకి ఎప్పుడు కనపడుతూ ఉంటుంది. ఈ వచ్చే 3.5-4 సంవత్సరాల ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో విల్ సీ వండర్ఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్ చూస్తూ ఉంటాం మనం, ఇమ్మెచ్యూర్ ఎంటర్టైన్మెంట్. బట్ దాని తర్వాత ఎలా ఉంటుంది ఆఫ్టర్ తర్వాత మాగా అయిపోతుంది, తర్వాత ట్రంప్ ఇదే లాస్ట్ టర్మ్, తర్వాత అమెరికా ఎలా ఉంటుంది అనేది నన్ ఆఫ్ అ బిజినెస్. మనం చూడాల్సింది భారతదేశము, వీ హ్యావ్ న్యాచురల్ రిసోర్సెస్, వీ హ్యావ్ హ్యూమన్ క్యాపిటల్. దీన్ని ఆర్గనైజ్ ఎలా చేసుకోవాలి, We need to focus on that. how we need to organize, how we need to counter at least గ్రోయింగ్ ఎకానమిక్స్ లైక్ చైనా. అమెరికా దూరికి పోతుంది, అమెరికా చాలా దూరం ఉన్నకు, అట్లీస్ట్ చైనా స్థాయికి మనం వెళ్ళాలి. అందులో 10%, 20%, 30% స్థాయికి ఎలా వెళ్ళాలి, మన ఇండస్ట్రీని ఎలా ఆర్గనైజ్ చేయాలి, మన యువతకు ఎలా ఉపాధి కల్పించాలి, ఇవి చేయాలి. బట్ మనం అది చేయట్లేదు. మన మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పేర్లు కూడా ఇప్పుడు నీతి ఆయోగ్, ఎవరికైనా తెలుసా నీతి ఆయోగ్ అంటే ఏంటో? ఓకే, ఎకనామిక్ అఫైర్స్ పేర్లు మార్చుకుంటూ వెళ్తారు, ఎవరికి తెలియదు. ఇప్పుడు సడన్గా నిర్మలా సీతారామన్ అవర్ ఫైనాన్స్ మినిస్టర్ హాజ్ ఇంక్రీజ్డ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. దానివల్ల ఏం ప్రయోజనమో చెప్పగలుగుతారో వాళ్ళు చెప్పలేరు. సో చాలా శేష ప్రశ్నలు ఉన్నాయి మన దగ్గరనే. వీ హ్యావ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ విత్ ఇన్ అవర్ సిస్టమ్. మన దేశంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. వీఆర్ నాట్ ఎ మెచ్యూర్డ్ కంట్రీ దో, బట్ స్టిల్ వీ క్యాన్ మేక్ ఇట్ లిటిల్ మెచ్యూర్ కంపారిటివ్లీ. బట్ అది కూడా చేసుకోలేకపోతున్నాం మనం. అంటే ఇప్పుడు ఈ లాస్ట్ 10 ఏళ్లలో మన ప్రగతి చూడలేదా, మనము ఆత్మనిర్భర్ భారత్ చేయలేదా, లేకపోతే రోడ్లు వేసుకోలేదా, హైవేస్ వేసుకోలేదా, ఇవన్నీ సిల్లీ థింగ్స్. ఇది కాదు, ఇంతకన్నా బియాండ్ వెళ్ళాలి, ఇంతకన్నా బియాండ్ వెళ్ళే స్కోప్ ఉంది మనకి. ఇఫ్ యూ స్టార్ట్ కంపేర్ యువర్ సెల్ఫ్ దెన్ ఇస్ అ ప్రాబ్లం. నాతో నేను పోటీ పడితే నాకు సమస్య, బట్ నేను మీతో పోటీ పడాలనుకుంటున్నాను. నేను మీతో పోటీ పడాలనుకున్నప్పుడు నేను మీలాగా పరిగెత్తాలి. యు ఆర్ ఎట్ 100 స్పీడ్, ఐఎమ్ ఎట్ 20 స్పీడ్. సో ఇఫ్ ఐ వాంటెడ్ టు కమ్ నియర్ టు యూ, ఐ హ్యావ్ టు రన్ ఎట్ 200 స్పీడ్. మీరు 100లో ఉన్నారండి, నేను 20లో ఉన్నాను. నేను మిమ్మల్ని 100లో చేరాలంటే నా 20 గేర్ అనేది 200 గేర్కి వెళ్తా, కానీ మీ దగ్గర రాలేను నేను. బట్ నేనే ఇంతసేపు నాతో నేనే పోటీ పడుతున్నాను, ఇంకెక్కడ అవుతుంది? సో మన గురించి గొప్పగా చెప్పుకోవడం, మన చరిత్ర గురించి గొప్పగా మాట్లాడుకోవడము, లేకపోతే సినిమాల గురించి అద్భుతంగా మాట్లాడుకోవడం. వీ హ్యావ్ స్ట్రక్ అప్ ఎట్ పుష్ప, వీ హ్యావ్ స్ట్రక్ అప్ ఎట్ పుష్ప 2, వీ హ్యావ్ స్ట్రక్ అప్ ఎట్ బాహుబలి, వీ హ్యావ్ స్ట్రక్ అప్ ఎట్ చావా, వీ హ్యావ్ స్ట్రక్ అప్ ఎట్ సమ్ గ్లోరిఫైడ్ మూవీస్. మన ఇంతకన్నా బియాండ్గా వెళ్ళట్లేదు. మన సమస్య ఏంటంటే మన దేశంలో 90% ఆఫ్ ద పీపుల్ ఆన్ సోషల్ మీడియా టాక్స్ అబౌట్ ద కలెక్షన్ ఆఫ్ పుష్ప. వాడికి ఇస్తారా ఏమైనా డైరెక్టర్ వచ్చి, ఆ ప్రొడ్యూసర్ ఫ్రీ టికెట్ ఇస్తాడా? హూ కేర్స్ ఆల్ దిస్? మనం ద ప్రాబ్లమ్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ నో బడీ టాక్స్ సంథింగ్ బియాండ్ దట్. ఒక క్రియాశీలత గురించో, ఒక సృజనాత్మకత గురించో ఎవరు చర్చించాడు? ఎవరో అప్పుడప్పుడు వన్స్ ఇన్ ఏ వైల్ ఏ ఫిజిక్స్ వాళ్ళ అనే కంపెనీ వస్తుంది, వన్స్ ఇన్ ఏ వైల్ ఒక ఓయో లాంటి కుర్రాడు వస్తాడు, వన్స్ ఇన్ ఏ వైల్ 5paisa.com లాంటి కుర్రాడు వస్తాడు, వన్స్ ఇన్ ఏ వైల్ సమ్ పీపుల్ విల్ కమ్ అండ్ క్రియేట్ సమ్ బెంచ్ మార్క్స్ అండ్ దే బికమ్ సెలబ్రిటీస్. అంతకన్నా బియాండ్ లేదు కదా. యూ టెల్ మీ వన్ థింగ్, మన 2 తెలుగు రాష్ట్రాల్లో గత 10 సంవత్సరాలు ఒక ఎంటర్ప్రెన్యూర్ చూపించండి. బీట్ మీరు కావచ్చు, నేను కావచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఒక ఓయో లాగానో, ఒక 5paisa.com లాగానో, లేకపోతే ఒక బైజూస్ లాగానో, లేకపోతే బైజూస్ అనే స్టిల్ ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ స్టోరీ, ఆర్ ఫిజిక్స్ వాళ్ళ లాగానో అస్సలు లేకుండా లేరు. బట్ స్టిల్ పీపుల్ హావ్ మేడ్ ఇట్ సో బిగ్. ఐఎమ్ సేయింగ్ సమ్ బెంచ్ మార్క్ అస్సలు ఉన్నారు, లేరని కాదు. ఐఎమ్ సేయింగ్ someone who has become a national figure the way I've spoken just now. ఈ స్థాయిలో జాతీయ స్థాయిలో ఒక హవా సృష్టించిన వాళ్ళు, ఒక లక్షల మందికి ఆదర్శవంతమైన వాళ్ళు ఒక్కరిని చెప్పండి లాస్ట్ 10 yearsలో. లెట్స్ కీప్ పొలిటికల్ ఎజెండా సైడ్. ఎక్కడ పోతుంది మన ఎంటర్ప్రైజింగ్ స్కిల్స్? వీ ఆర్ ఎంగేజ్డ్. మన సక్సెస్ ఏంటో తెలుసా? మన తెలుగు వాళ్ళ సక్సెస్ ఏంటో తెలుసా? పుష్ప 2 కలెక్షన్స్, బాహుబలి 2 కలెక్షన్స్, బాహుబలి 1 కలెక్షన్స్. దాని గురించి చర్చించుకోవడం మన సక్సెస్. దాని గురించి చర్చించుకోవడం మన సక్సెస్. అంతగానే బియాండ్ మన సక్సెస్ లేదు. అండ్ వెరీ అన్ఫార్చునేట్లీ నోబడీ లైక్స్ దిస్ స్టేట్మెంట్. ఒక ఎంటర్ప్రైజింగ్గా కావాలంటే ఏం చేయాలి, లేకపోతే ఒక వ్యక్తి ఒక ఎంటర్ప్రైజ్గా మారాలంటే ఏం చేయాలి, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ మెథడాలజీ ఎలా సృష్టించాలి, ఎవరికి లేదు ఇంట్రెస్ట్. పీపుల్ ఆర్ లివింగ్ అంతే. వస్తున్నాయి డబ్బులు, సంపాదిస్తున్నాము, భూముల ధరలు పెరుగుతున్నాయి. 1 ఎకరం భూమి సడన్గా 20 కోట్లు అయింది, అమ్మేస్తాము. యాక్చువల్లీ అనిల్ గారు,
యుఎస్ ఎస్పెషలీ ట్రంప్ విధానాలు భారతీయుల్ని ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, ఎలా మనకి ఇబ్బంది ఉంటుంది అన్న అంశం గురించి చర్చించుకుంటున్న భాగంలో మనకి మనమే సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకుంటూ ఆగిపోతున్నాం అన్న అంశం దగ్గర ఆగి అట్లీస్ట్ మనం ఇక్కడి నుంచి ముందుకెళ్ళాలి, మనం స్ట్రీమ్ లైన్ మీరు అన్న ప్రశ్న ఇప్పుడు ఏంటి, మనం ఎందుకు మన టాలెంట్ రిటెన్షన్ బెస్ట్ క్వాలిటీ అంటే ఈ రోజు వేరే దేశం మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని క్వశ్చన్ చేయొద్దు కదా. నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయే స్థితిలో ఉన్నాం మనం ఉన్నాం కదా. ఇప్పుడు కాళ్ళ సంఖ్యలేసి పంపించాడు కదా, పంజాబ్ లో ల్యాండ్ అయ్యే 4 ఫ్లైట్స్ 1000 మందిని పంపించాడు అక్కడి నుంచి. చాలా గొప్పగా చెప్పుకున్నాడు కదా, ఒక్కొక్కడి మీద 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి తిరిగి పంపించాను, అతి సుఖాలతో ఇచ్చి పంపించాను అని చెప్పాడు. ప్రాబ్లమ్ ఈజ్ అక్కడే కదా మన సమస్య. మనం ఎవరు మాట్లాడలేకపోయాము. యుద్ధ ఖైదీలను కూడా గౌరవించడానికి ఆమ్నెస్టీ కొన్ని రూల్స్ పెట్టింది. ఒక 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు ఖైదీని బంధిస్తారు. ఆ ఖైదీ కూడా గౌరవించి, అతను కూడా మనిషి, ఒక దేశం తరఫున పోరాడుతున్నాడు. ఇతనికి ఈ దేశం శత్రువు కావచ్చు, బట్ ఇంకో దేశం. సో ఒక యుద్ధ ఖైదీకి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఈ రాంగ్ ఇమ్మిగ్రేట్స్ అని పంపించిన వాళ్ళకి ఇవ్వలేదు. సో దాట్స్ దే స్టాండ్స్ బికాస్ దే షుడ్. వాళ్ళు డబ్బున్న వాళ్ళు, వాళ్ళకి ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళకు పెద్ద దేశం కాబట్టి వాళ్ళు అలాగే ప్రవర్తిస్తున్నారు. మనం చేయాల్సిందండి, ఐదర్ యూ వాంట్ టు బీ లైక్ ఇండియా ఆర్ యూ వాంట్ టు బీ లైక్ అమెరికా. వీ హ్యావ్ ఓన్లీ చాయిస్ అంతే. సో అమెరికా విల్ నాట్ బికమ్ ఇండియా. వాళ్ళు ఎట్లా అమెరికా వాంటెడ్ టు బికమ్. దేర్ ఆర్ ఆల్వేస్ ఆఫ్ ఇండియా బికమింగ్ ఇన్ అమెరికా ఆర్ ఇండియా కంపీటింగ్ విత్ చైనా. అబ్సల్యూట్లీ. మనం చేయాల్సింది ఒకటి ఏంటంటే అట్లీస్ట్ మనం చైనాకి దగ్గరికి వెళ్ళాలి. అమెరికా కొంచెం దూరమైన కల్పన అది, బట్ మనం చైనా దగ్గరికి వెళ్ళాలంటే ఆర్గనైజ్ చేసుకోవాలి. లేకపోతే బైడెన్ లాంటి వాళ్ళు మళ్ళీ రేపు 1000 మందిని పంపిస్తారు, ఇంకో 1,00,000 మంది పంపిస్తారు. సో వాళ్ళు అగ్రదేశమైనటువంటి అమెరికా చేస్తున్నటువంటి రిఫార్మ్స్ మీద ఆధారపడి మన భవిష్యత్తుని మనం డిసైడ్ చేసుకోవడం కాకుండా ప్రాబబల్లీ మనమే ఆ పొజిషన్ వేర్ వీ విల్ బీ అన్బిటబుల్ ఆర్ అన్షేకబుల్ ఆర్ అన్స్టాపబుల్కి రీచ్ అయితే, లైక్ యాజ్ యూ సెట్, అది ఓవర్ ప్రాసెస్ ఆఫ్ 100 years కావచ్చు, 150 years కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇఫ్ ఎట్ ఆల్ నాట్ లేట్లీ we realize the importance of becoming a superpower, definitely things going to be in a still more better way is what I have understood after talking to you. Yes. Thank you so much, Anil garu. Thanks, Thank you.